మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. మోహన్ బాబు గారితో పరిచయం ఉందండి? పరిచయం నేనే చూస్తాను. అండి మీరు చూస్తున్నారు ఇప్పుడు? విష్ణుబాబు అబ్బాయిది మీరు చూస్తున్నారని తెలుసు. ఆయన కూడా ఏమన్నా మాట్లాడమంటే వెళ్ళి మాట్లాడొస్తుంటారు. ఓకే ఓకే. బాగా ఆయనది చాలా టిపికల్ అని చెప్తుంటారు, నిజమా? అసలు కాదండి, అందరూ బయట వేరేలా అనుకుంటారు కానీ వెరీ డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఆయనదే నేర్చుకోవాలి. వాళ్ళు కూడా 5కి లేచి జిమ్ వాకింగ్ చేస్తారని అంత డిసిప్లిన్గా ఉంటుంది. ఆయన నైట్ రైస్ తిని 40 years అయింది, 40 ఏళ్ళు అయింది నైట్ రైస్ తిని. 1% కూడా టెంప్ట్ అవ్వరండి ఫుడ్ విషయంలో. వెరీ హెల్తీ ఫుడ్, వెరీ రిచ్ ఫుడ్. అసలు ఆయన దగ్గర కొన్ని వందలు నేర్చుకోవచ్చు. మీరు అమితాబ్ బచ్చన్ గారితో కూడా కలిసి పనిచేస్తారు కదా, ఆల్మోస్ట్ ఒక 30 days చేశారండి. ఆయనతో యాక్ట్ చేసినప్పుడు అంటే ఇటు ఓల్డ్ అమితాబ్ బచ్చన్, ఇటు యంగ్ అమితాబ్ బచ్చన్ ఉంటారు ఆ సినిమాలో. ఆయన ఒక డైలాగ్ ఇస్తే ఒక 20-30 సార్లు రిహార్సల్ చేస్తుంటారు. హిందీలో రాసుకుని తెలుగులో చెప్పారా, లేకపోతే నేను చేసిన హిందీ సినిమా. ఆయన అంటే ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాడ్యులేషన్ ఒక 5-6 సార్లు చూసుకుంటారండి. ఎక్కడ స్లో చేయాలి, ఎక్కడ బ్రేక్ చేస్తే ఏ మీనింగ్ వస్తుంది చదువుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు కెమెరా లైటింగ్ చేసినప్పుడు పొజిషన్ అడిగి నడుచుకుంటూ వస్తే ఎక్కడ హ్యాండ్ మూమెంట్ ఏ డైలాగ్ చెప్పాలి. ఇదేంట్రా బాబు, ఫస్ట్ సినిమా కూడా మనం అంత రిహార్సల్ చేయలేదు, ఏంటి 20 సార్లు ట్రై చేస్తున్నారు. నా హిందీ కూడా రాదు. అసలు వాళ్ళు కెమెరాని వస్తే చిన్నపిల్లలు అయిపోతారండి, మెగాస్టార్లు, సూపర్ స్టార్లు అందరూ. ఎంత ఆనందం వేస్తుంటుందో వాళ్ళని చూస్తుంటే. మీరు హిందీని ఎలా తెలుగులో రాసుకుని చెప్పారు డైలాగ్స్? అంతేగా. అవునా? అదే పద్మలేవులు చేశారండి ఈ సూర్యవంశి అని. అవును, ఆ సినిమా సూర్యవంశం తెలుగులో కూడా చేశాను నేను. అది సూపర్ గుడ్. నాకు ఇంటర్వ్యూ చేసింది వాళ్ళు తమిళ్లో. ఓకే. అవన్నీ ఇప్పుడు తెలుసుకుంటే మనకు కూడా వయసు అయిపోయింది, ఫ్లాష్ బ్యాక్లు చెప్పుకోవడం తప్ప ప్రజెంట్ చెప్పుకోవడానికి. ప్రెజెంట్ కూడా చేస్తున్నారు కదా మూవీలు. అంటే మీరు అన్ని ఫ్లాష్ బ్యాక్లు కదా అడుగుతున్నారు. నేను ముందే అడిగాను ఇప్పుడు ఏం చేస్తున్నారు మూవీస్ ప్రెజెంట్ అని. అవి అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళాం మనం. రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఇంటర్వ్యూ. సరే అడగండి. సరే ప్రెజెంట్ చెప్పండి, ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ చేయడానికి ఏం లేదు, మరి అన్నీ మీ ఇష్టమేనా? ఎగ్జైటింగ్ ఏం లేదు అందుకని. సరే మిమ్మల్ని ఎక్సైట్ చేసేవేంటి చెప్పండి. అలా అయితే ఏం లేవు. మిమ్మల్ని స్టార్టింగ్లో ఒకటి అడుగుతాను, కాదు లేదు అని అనకూడదు అని అడిగాను. చక్కగా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను. మై డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒక చిన్న మూమెంట్ నవ్వారా? అది ఫ్లాష్ బ్యాక్ కదా. అయినా సరే మీరు కాదు కాదు లేదు అని అన్నారు. చిచ్చి అసలు క్వశ్చన్ బట్టి చెప్తాను అన్న. ఇది మరీ అన్యాయం అసలు. ఎన్నేళ్ళు అయిందండి చేసి, 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు చేయమంటే అదేమి ఇది కాదు కదా, పాట కాదు కదా వెంటనే పాడేయటానికి. ప్రాణం పోయే లోపల ఇది ఈ పని ఖచ్చితంగా నేను చేయాలి అనుకునేవి ఉన్నాయా? ఉన్నాయి. నేను ఏ వస్తువు గురించి అనుకుంటున్నానో దాని గురించి తెలుసుకోవాలి. ఊరకే ఉండన్నారు కదా, ప్రాణం పోయే లోపల ఊరకే ఎలా ఉండాలన్న దాని గురించి ఆలోచిస్తాను. సరే అయితే ఏదేమైనప్పటికీ మీరెవరో కనుక్కునే ప్రాసెస్లో అతి తొందరలో మీరెవరో కనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇంకో 3 వ్యక్తులు చెప్పిన మాటలు బాగా ఇన్స్పిరేషన్ అండి. ఒకటి రామోజీరావు గారు. ఆయన సందర్భం చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒకటితో ఫ్రెండ్షిప్ చేస్తాం కదా, చేశాక కొన్ని రోజులకి ఆడిలో కొన్ని విషయాలు నచ్చక వదిలేస్తాం. అప్పుడు ఆయన మనం ఫస్ట్ నుంచి ఫ్రెండ్గా ట్రీట్ చేయకూడదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేశాను అనుకోండి, మీలో నాకు నచ్చని విషయాలు కూడా ఉంటాయి. ఈ ఫ్రెండ్షిప్లో మనకి క్లోజ్ అయ్యాక ఏమనిపిస్తుంది అంటే, ఇది నేను చెప్పినట్టు ఎందుకు ఉండడు, మారొచ్చు కదా అని ఉంటుంది. ఫ్రెండ్ అన్నోడు మనం చెప్పినట్టు ఉండకూడదండి. ఆడలా ఉంటే ఆడలో మనకు నచ్చిన విషయాలు యాక్సెప్ట్ చేసి మనం ఫ్రెండ్షిప్ చేసాం కాబట్టి అవన్నీ భరిస్తేనే ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అది రామోజీరావు చెప్పారు. ప్రకాష్ రాజు మాట చెప్పారు, ఒక చెట్టు 500 ఏళ్ళు బతికింది అనుకోరా, దానికి పూజలు చేస్తారు. దానికి ప్రాణం లేదు, అది ప్రాణం ఉంది కానీ నోరు లేదు, కానీ దాని ఏజ్కి రెస్పెక్ట్ ఇచ్చి పూజ చేస్తున్నాం. హుందాగా మంచి ఇంత పెద్ద ట్రంక్. కానీ మనిషి ఏజ్ పెరిగి కొలిది అందరితో అసహించుకోవటం తప్ప
వీడికి బుర్ర ఉంది, దానికి బుర్ర లేదు, అయినా దాన్ని పూజించబడుతుంది. వీడికి బుర్ర ఉంది, ఏజ్ పెరిగి వెళ్ళి వీడు ఇంకా బెటర్గా అవ్వాల్సిన వాడు ఇటు అయ్యి ఏజ్ వచ్చి వెళ్ళి మిగిలిన వాళ్ళతో అసహించుకోబడుతున్నాడు. ఎందుకు? ఆ చెట్లన్నా బతకలేకపోతున్నాం ఎందుకు? అదొకటి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఆయనతో మీకు అంటే ఫ్రెండ్షిప్ అంటే లేకపోతే మామూలు నార్మల్ పరిచయం అంటే నా లైఫ్లో చాలా కొద్ది మంది, అంటే 1 to 10లో కూడా కాకుండా ఇంకా ముందుండే వ్యక్తి ఓకే. ప్రకాష్ రాజ్ ఎంత గొప్ప వ్యక్తి అండి. నేను ఆయన డేట్లు చూడలేదు ఎప్పుడు. ఆయనతో పరిచయం ఉంది. నేను హీరోలు వెళ్ళి వస్తుంది కాబట్టి కలుస్తూ ఉంటాం ఆయనతో. మా పెద్దమ్మాయి పెళ్ళికి రోజు ఇంటికి పిలిచారు. రా, నిన్నెవడో ఈ విషయం అడిగి ఉండడు, నువ్వు చాలా టెన్షన్లో ఉండుంటావు, పెళ్ళి కదా, డబ్బు అవసరం. నిజంగా నేను చాలా టెన్షన్లో ఉన్నాను. అంటే నేను డేట్లు చూసి హీరోలు కూడా తెలియదు. అవునా, నేను ఈ రోజు వరకు నేను ₹1 కూడా తిరిగి పే చేయలేదు. అది ప్రకాష్ రాజ్. అని అంటూ కొన్ని ఆవుల్ని అంటే మూగజీవాల్ని గేదెల్ని పెంచుతున్నారు, ఇంట్లోనే ఆ పేడ ఇదంతా కూడా చేస్తున్నారు. కాదండి, ఆయన ఫామ్ హౌస్ ఉంది, అది అసలు అది వేరే లైఫ్ అండి. తీవ్రంగా బతకాలరా. ఎవ్రీ డే ఆయన బతికి లైఫ్ స్టైల్ చూస్తే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. 10 ఎకరాల ఆర్గానిక్ ఫామ్ ఉందండి. ఆ ఫామ్ని పెంచిన విధానం, అందులో ఆయన కట్టుకున్న ఇల్లు ఇక్కడ కాదండి, చెన్నైలో ఉంది, ఇంకో చోట ఉంది, బెంగళూరు, చిక్కమంగళూరులో అక్కడ. అంటే ప్రకృతి అంటే అంత ఇష్టం. అలా అది వేరే లేని. అంటే డబ్బుకి ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నాడు, పేరు అనవసరం, సూసైడ్ చేసుకునే పరిస్థితి. పెద్ద ఆర్టిస్టే, ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా కాదు, తెలుగులో కూడా చేశాడు. నాకు ఫోన్ చేయడు ప్రకాష్, ఏంట్రాడు డబ్బు కోసం లైఫ్ తీసుకునే పొజిషన్లో ఉన్నాడా, ఆయన అర్జెంటుగా తీసుకురా నా దగ్గర. ఎంత అప్పు నీకు? 50 లక్షలు, మర్చిపో. అంటే ఆర్టిస్ట్కి ప్రకాష్ వాళ్ళ సంబంధం లేదు. కలిసి ఒక సినిమా చేసాం. అంటే ఒక మనిషి డబ్బుని, మనిషికి అంత వాల్యూ ఇచ్చి డబ్బుకి తక్కువ వాల్యూ ఇచ్చినోడిని లైఫ్లో నేను చూసిన ఓన్లీ ప్రకాష్. గ్రేట్, నాకు చాలా ఇష్టం ఆయన. అంటే 50 లక్షలు అంటే మాట్లాడినాయి చాలా కష్టం అండి. ఒక మనిషి తన జీవితంలో అంత ఈజీగా సంపాదించలేని డబ్బు. నేను సార్ అన్న, ఎందుకన్నా సొంత సినిమాలు చేస్తారు రే, ఈ ఏజ్లో తీసి డబ్బులు పోతే సంపాదించుకోగలను, ఒక ఏజ్కి వచ్చాక పోతే సంపాదించలేను. పోలేరా, మనకి అది ఇది కొంతమంది బతుకుతారు. అసలు ఆ యాటిట్యూడ్ ఉన్నవాళ్ళు, ఆయనకి ఏం సంబంధం. ఇక్కడ ఊరు దత్తత తీసుకుని ఆ ఊరును ఎంత డెవలప్ చేశాడు. స్కూల్ కట్టి, వాటర్ ట్యాంక్ కట్టి, ప్రతి ఇంటికి నీళ్లు, రోడ్లు, ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఆయన అసలు జీవితాన్ని ఒక సినిమా అన్నది ఒక పార్ట్ అంతే, చాలా చిన్న పార్ట్ ఆయన లైఫ్లో. ఆయన ఏ పార్టీలో చేరను, ఎంపీగా పోటీ చేస్తున్నాను ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే సమాజం కోసం ఏదో చేయాలని చాలా తీవ్రంగా ఉంటాడు ఆయన. అలా బతకలేనండి, ఊరికి వాళ్ళ గురించి చెప్పుకోగలం, కానీ ఇట్స్ నాట్ ఏ జోక్. అంటే ఒక మనిషి వాల్యూ ఇచ్చి అంత అమౌంట్ అంటే అసలు. అంటే మీ లైఫ్లో ఇలాంటి వ్యక్తులు ఇంకెవరు ఉన్నారండి? ఉన్నారండి, నాకు అలాగే బెల్లంకొండ సురేష్ గారు కూడా హెల్ప్ చేశారు, నల్మల బుద్ధి చేశారు. అంటే నా బాధ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి నా లైఫ్కి సంబంధం లేదు. అంటే మనిషి ఎపీరియన్స్కి వాళ్ళు చేసే పనులకి చాలా తేడా ఉంటుంది. అది అందరూ తెలుసుకుంటే బాగుంటుంది. మనం బాగున్నప్పుడు చుట్టూ 10 మంది ఉంటాం కదండి. మనకు అవసరం వచ్చినప్పుడు ఎవడైతే మనల్ని ఆదుకున్నాడో లైఫ్ లాంగ్ వాళ్ళు మర్చిపోకూడదని నాకు. ఇప్పుడు రమణ మహర్షి ఇదంతా ఓకే. ఈ ఫిజికల్ దీంట్లో ఆ ట్రావెలింగ్లో చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. నేను చెప్పిన ఈ 3 పేర్లో వాళ్ళకి నేను ఏ రకంగానే ఉపయోగపడలే. నా వల్ల వాళ్ళకి రూపాయి ఉపయోగం లేదు ఎప్పుడు. కానీ నేను చాలా అవసరంలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకున్నాను. అందుకనే ఓ మనిషిని చూసి చెప్పిన ఈయన ఎప్పుడు వాళ్ళ మీద ఒక దీనికి రాకూడదు. ఇక్కడ ప్రతి వాళ్ళు చేసేది అదే.
ఆడు ఎదవంటే ఆయన ఎదవలా చూస్తాడు, వీడికి ఏం చేయకపోయినా. ఒకే వ్యక్తి రకరకాలుగా ఉండొచ్చండి. ఇప్పుడు నేను మీకు ఎగ్నెస్ట్గా ఉండొచ్చు, మీ విషయంలో ఏదో నచ్చుకుని నేను మీకు వేరేలా బిహేవ్ చేయొచ్చు. ఇంకొకరిని చాలా ప్రేమగా చూడొచ్చు అవసరం. మీరు చెప్పిన ఒపీనియన్ బట్టి వాళ్ళు నా మీద ఒపీనియన్ మార్చుకోకూడదు. నన్ను నిన్న ఆడు పలనోడు ఇలా అన్నాడు, నీ దగ్గర అన్నాడు కదా, నా దగ్గర అన్నాడు కదా, ఎగ్జాక్ట్లీ మొహమ్మద్ చెప్పేవాడే కదా. కానీ ఆడు నాకు బాగా ఇష్టం. ఆడు నా గురించి బ్యాడ్గా మాట్లాడి నాకేం ప్రాబ్లం లేదు. రామోజీరావు సూత్రం కదా. ఆడికి మరి మన వల్ల ఏదైనా అయ్యి ఉంటుందో ఆడు అలా మాట్లాడుతాడు, తప్పే లేదు అసలు. రవితేజ గురించి అడిగినప్పుడు తప్పంతా నాదే, 100% నాదే. ఆయన ఎంతో బాధ పెట్టుంటాను, ఎందుకంటే అంత క్లోజ్గా ఉన్న వెళ్ళిపోవడం అంటే తెలియదు, ప్రాసెస్లో ఏం జరుగుతుందో తెలియదని. చిన్న ఇంత చాలు అది ఇంత అవటానికి. ఐస్ చూసారా, ఇంత గడ్డగట్టి రోల్ చేస్తే ఇంత కొండ అవుద్ది తాటికి. అందుకని అస్సలు మిస్టేక్ మందే ఉంటుందండి, ఎప్పుడు అతరుడిది ఉండదు. తప్పు నాది అని అనుకుంటే రియలైజేషన్ వచ్చినట్టే అని నేను అన్నాను. రియలైజేషన్ ఏం లేవు, తప్పు నాది రియలైజేషన్ ఏం లేదండి. సారీ చెప్పడానికి రెడీ ఎనీ టైం. అదేం పెద్ద అవతలను బాధ పెట్టిన సారీ చెప్పడానికి 2 నిమిషాలు. ఈగో వల్ల వస్తుంది ప్రాబ్లం అంతా. నేను కానీ ఒకరు కూర్చున్నప్పుడు అనిపిస్తుందా నిజంగా ఒకనొకప్పుడు అంత క్లోజ్గా ఉండేవాళ్ళం వాళ్ళతోటి అసలు ఏం ఆలోచించింది ఈ రోజు ఏం ఆలోచించింది, ఎందుకంటే గ్యాప్ రావడానికి కారణం ఇదే కదా, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అని అనిపించలేదా మీకు? అందరితో బాగానే మాడతా. ఎందుకంటే అండి ఇప్పుడు ఓ సినిమాలో మా ఇద్దరం కలిసి యాక్ట్ చేసాం. ఆ సినిమా 50 రోజులు షూటింగ్ జరిగితే 50 రోజులు కలిసి ఉంటాం. ఆ తర్వాత మీరు షూటింగ్ వెళ్తే నేను షూటింగ్ వెళ్తా. ఇప్పుడు 50 రోజులు మనం ఏం చేసామని ఆలోచనతో కూర్చుంటారా ఏంటి మీరు? ఆ సినిమాలో అక్కడ బిజీ, ఆ డైరెక్టర్ ఆ గోల్లో మీరు ఉంటారు, నా బిజీలో నేను ఉంటాను. ఎప్పుడన్నా ఇలా స్క్రోల్ చేసినప్పుడు పెరిగినా ఏంటంటే ఏం చేస్తున్నారు, బాగానే ఉన్నాండి, అంతే ఉంటుంది. అంతేగాని ఇవన్నీ గుర్తుపెట్టేసుకుని అలా ఆహా రోజుల్లో నేను అవన్నీ పని పట్టలేక ప్రాసెస్లో. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని విడిపోయిన వాళ్ళు ఇంతమంది తెలుసు నాకు. లవ్ చేసుకున్నప్పుడు ఏమన్నా పెళ్ళాక ఎందుకు పోయిందంట, అంతే చేంజెస్ జరుగుతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉండాలి ఫ్లాష్. ఈ క్షణం ఏమండి, ఇప్పుడు మీరు హ్యాపీగా ఉన్నారు కదా, మీకు ఏ ప్రాబ్లం లేదు ఈ క్షణం. కానీ మీరు ఖాళీగా ఉండి ఏం చేస్తారంటే, మీకు సంతోషకరమైన సంఘటనలు జరిగింది కదా, వాటి గురించి ఎప్పుడూ ఆలోచించరు మీరు. అవును, ఏదైతే మిమ్మల్ని బాధ పెట్టిందో వాడు ఆ రోజు నాలో అన్నాడా అని కూర్చుని ఏడవటం తప్ప ఎందుకంటారు, అది ఏమన్నా ఉపయోగం ఉంది దానివల్ల? అదే టైంలో ఫ్యూచర్లో మనం ఇలా చేసేస్తే, ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ తీసుకుని ఇలాగ ఒక ఛానల్ పెట్టేస్తే దానికి కొంచెం ఐ డ్రీమ్ లాగా పేరు మ్యాచ్ ఇలాగ ఏదైనా పెడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నా ఇక్కడ ఉంటే అవి ఆటోమేటిక్గా జరుగుతాయి. మనిషిలో ఫ్రస్ట్రేషన్ ఎందుకోసం చెప్పమంటారా? నేను ఈ పని చేయటం వల్ల నా రిజల్ట్ అది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే నెక్స్ట్ సినిమాకి నేను 10 లక్షలు పెంచవచ్చు అన్న థాట్లో నేను బంద్ చేశాను. ఆ సినిమా పోతే నన్ను ఎవడో పిలవడు, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇప్పుడు నా పని నేను చేసుకుని వెళ్ళిపోయాను అనుకోండి, సినిమా పోయినా హిట్ అయినా నాకు ప్రాబ్లం లేదు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అంటారు దాని మీద. ఏ పని చేసినా దాని రిజల్ట్ ఆలోచించే పని చేస్తాడు ఎవడైనా, దానివల్ల ప్రాబ్లం వస్తుంది. రిజల్ట్ వీడు అనుకున్నట్టు వస్తే ఆనందం, అది కూడా ఎంతసేపు ఉండదు, నెక్స్ట్ గోల్కి వెళ్ళిపోతాడు కదా. ఆనందం ఎంతసేపు ఉండదు, బాధ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అసలు భలే ఉంటుంది. సింపుల్ ఇది రామవారి చెప్పి ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు అనుకున్నావని అది జరగదు, నువ్వు అనుకోలేదని అది జరగక మానదు, జరిగే తీరుతుంది. కాబట్టి మౌనంగా ఉండు అన్నట్టు. మౌనంగా ఉండమంటే అబ్జర్వ్ చేస్తూ ఉండు. ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఏమవుతుంది మీకు ఏమన్నా ఐడియా ఉందా? కానీ కోరుకుంటే గట్టిగా, సంకల్ప బలం ఉంటే గట్టిగా అనుకున్నది అవుతుంది అని అంటారు కదండి. అవ్వకపోతే నేను అదే అంటున్నా, మీరు అనుకున్నది జరిగితే ఆనందం, అనుకోకపోతే బాధ. విపరీతంగా పొద్దున్నేసి నేను అయిపోవాలంటే ఎవరు అయిపోవటానికి ఏంటి ఒక ప్లానింగ్ ఉండాలి. మీరు సినిమా యాక్టర్ అయిపోవాలంటే ఏం చేయాలి? ఈ డైరెక్టర్స్కి ఈడైతే మోడర్న్ డ్రెస్ వేయమంటాడు, మనం వేయం. ఈయనైతే చీర తప్పు కట్టాడు కాబట్టి ఈయన టచ్లో ఉంటాయి.
ఈ కథలో ఏమన్నా క్యారెక్టర్లు ఉంటాయి అని ప్లాన్ చేసుకుంటే అవుతారు. కానీ నేను ఎట్టి పరిస్థితిలో పెద్ద ఆర్టిస్ట్ అయిపోవాలి అని ఇంట్లో కూర్చుంటే ఎలా అవుతారు? నా సంకల్పం చాలా స్ట్రాంగ్గా ఉందండి. నన్ను ఎవడో ఫోన్ చేయట్లేదండి, ఎందుకు చేస్తారు? కరెక్ట్. సో చేయాల్సిన పని కాదండి, ఇక్కడి నుంచి మీరు ఫిల్మ్ నగర్ వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సైకిల్ మీద నడుస్తూ కార్లోనే ఫిల్మ్ నగరే వెళ్ళాలి. ఇటు పంజాగుట్టి వెళ్ళి కారు ఎక్కారనుకోండి, ఇటు ఎప్పటికి వెళ్తారు? రీచ్ అవ్వలేం కదా అనుకుంటే. అందుకని సంకల్ప బలాలు ఏం లేవు, ఓన్లీ ప్లానింగ్, లిటిల్ బిట్ లక్, హైలీ టాలెంటెడ్, అంతే. సూపర్ అండి. నిజంగా నాకు మాత్రం ఒక ఇంటలెక్చువల్తో ఎంకరేజ్ చేసి అందలేదండి. నిజంగా నిజంగా చాలా చాలా మంచి విషయాలు డిస్కస్ దానికి రకరకాల పేర్లు పెట్టేస్తారు, అదే ప్రాబ్లమ్. సరే, ఏ పేరు లేదు. ఇదండి రాజరవీంద్ర గారితో ఉరఫ్ రమేష్ గారితో బోల్డ్ అని విశేషాలు. సరేనా? అయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.